హాయ్, వెల్కమ్ టు సాజిద్ గౌసియా యూట్యూబ్ ఛానల్. ఏంటి ముందు చేపలు వేసి కూర్చున్నాను అనుకుంటున్నారా? మా స్టైల్ నెల్లూరు చేపల పులుసు. రండి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాను. ఈ ప్రాసెస్ మేకింగ్ కూడా చూపిస్తాను రండి. ఇక్కడ నేను కొంచెం పసుపు, నేను మళ్ళీ ఇంకొంచెం పసుపు కూర చేసేటప్పుడు యాడ్ చేస్తాను. అండ్ కల్లుప్పు అంటారు, మా సైడ్ అయితే రాళ్ళుప్పు అంటారు దీన్ని. రాళ్ళుప్పు రాళ్ళుగా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఉప్పు అండ్ ఒక స్పూన్ కారము అండ్ ఇంకొక స్పూన్ కారం నేను కర్రీ చేసేటప్పుడు వేస్తాను చూసుకొని. చేపల పులుసు కాబట్టి మనకి ఎక్కువ కారం పడుతుంది. అంటే దీన్ని కూడా నేను కర్రీ చేసే ముందు ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డైరెక్ట్గా కర్రీ చేసేస్తాను. చేపల కూర చేస్తున్నానమ్మా, తింటావు నువ్వు? నీకు ఇష్టమా? సరే, కలిసి తిందాంలే మనం. ఇది కూడా నాలాగే నీసిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా చీయా 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 అని సావగొడుతుంది. ఫుల్ నాన్ వెజ్ తింటది. ఇది కూడా రైస్ కాకుండా ఓన్లీ ఫిష్ ముక్క కానీ చికెన్ ముక్క కానీ అదే తింటది. సేమ్ నా పోలికలే వచ్చాయి దీనికి. టమాటాస్ ఈ మధ్య ఉడకట్లేదు, అందుకని చెప్పి నేను మిక్సీ చేస్తున్నాను. అందుకే 4 పీసెస్ కట్ చేసుకుంటున్నా. జస్ట్ 2 టమాటాస్, ఎక్కువ వేయరు చేపల పులుసులో. టమాటాస్, ఆనియన్స్, ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో ఎనఫ్ అండ్ 2 పచ్చిమిర్చి అంతే. అండ్ చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ విజయవాడలో రండి చెప్తాను. విజయవాడలో మార్కెట్ మొత్తం వెతికినా నాకు మామిడికాయ దొరకలేదు. అదే మా నెల్లూరులో అయితే ఈ సీజన్ ఉన్నా లేకపోయినా మామిడికాయలు, మునక్కాయలు బాగా దొరుకుతాయి. ఇక్కడ ఒక్క మునక్కాయ లేదు, ఒక్క మామిడికాయ లేదు. సరే, మా అత్తమ్మ కష్టపడి 2 మామిడికాయలు తెస్తే అది చూడండి మొత్తం yellowish, ఫుల్ స్వీట్ ఉంది మామిడికాయ. ఇంకా కూరలలో నేను మామిడికాయ వేయట్లేదు, నాకు చాలా బాధగా ఉంది చెప్పాలంటే. ఫిష్ కర్రీలో మామిడికాయ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఖచ్చితంగా మ్యాంగో అనేది వేసుకోండి, వేసుకుంటేనే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చింతపండు వేస్తున్నాను, నా పిడికిడంత వేస్తున్నాను. మాది 1 kgయే. ఆ కేజీలో కూడా మళ్ళీ నేను ఫిష్ ఫ్రైకి తీసి పెట్టాను కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది అంతే. రండి గైస్, చేపల కూర వండేద్దాం. చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు, తిరగమాత గింజలు వేసుకోండి. అంతే. ఇది కొంచెం వేడయ్యాక ఆనియన్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమోటా యాడ్ చేస్తాను. ఇలా ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ వచ్చాక నేను టమాటా మిక్సీ వేసుకున్న ప్యూరీ వేసేస్తున్నాను. నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. కొంచెం అంటే కొంచెమే. కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ కారము. నేను ఆల్రెడీ చేపలకి మిక్స్ చేసి పెట్టాను, సో చూసి వేసుకుంటాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఇందులో వేసేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు వేసుకున్నాక నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 15 మినిట్స్ దీన్ని ఇట్లానే వదిలేయాలి. ఈ స్టేజ్లో మనం ఫైనల్గా మా నెల్లూరు చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడరు. ఇది యాడ్ చేస్తే మన డిష్ రెడీ అయినట్టే. లాస్ట్ ఇంకా 5 మినిట్స్లో మనం దించేస్తాం అనగా ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేశాక మనం డబరని ఇలా తిప్పుకోవాలి. గెంట అనేది పెట్టకూడదు, దీంట్లో ముక్కలు అనేవి చిదిరిపోతాయి.
అంతే అండి, ఇంకో 5 మినిట్స్ కుక్ చేస్తే రెడీ. నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా నెల్లూరు చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో ఉంచడం మర్చిపోకండి.